హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. యశోధరాయణం అనే గ్రంథం ద్వారాగా మనము జ్ఞానాన్ని తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానిలో భాగంగా శాంతి సమూహం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. బుద్ధుడు తనతో పాటు వచ్చిన నలుగురు శిష్యులతో కలిసి ఆ రాత్రికి రాత్రే అక్కడికి సమీపంలోని వారి శిష్యగణాన్ని చేరుకోవటానికి బయలుదేరి వెళ్ళిపోయారని మరుసటి రోజు ఉదయాన్నే చెన్నా చెప్పాడు. ఇటీవలే బౌద్ధ ధర్మాన్ని పాటిస్తూ ఒక సంపన్నుడైన రైతుకు చెందిన మామిడి తోటలో వారంతా బస చేస్తున్నారు. కనీసం వారం రోజుల ప్రయాణం తర్వాత కానీ ఈ సంఘం ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలకు చేరుకోలేదు. ఆనాటి రాజదర్బారులో బుద్ధుడిని దర్శించుకున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రాజకుటుంబీకులంతా ఆయనలో కలిగిన పరివర్తనను చూసి ఎంతో సంభ్రమాచార్యాలకు లోనయ్యారు. మరో ప్రక్క విచారం లేకపోలేదు. ప్రత్యేకించి రాహుల్ అయితే తన తండ్రి బుద్ధుడని తెలిసినప్పటి నుంచి మురిసిపోతున్నాడు. ఆయనతో వెళ్ళిపోయి ఆయన బోధించే ధర్మాన్ని ఇతర శిష్యులందరితో కలిసి నేర్చుకుంటూ అక్కడే జీవించాలని ఉంది అని అదే పనిగా చెప్తూ ఎంతో ఉత్సాహపడిపోతున్నాడు. అయితే ఆ వయసు పిల్లలు ఎవరూ కూడా అక్కడ ఉండరని అతనికి నచ్చచెప్పి ఇంకా నిర్ణయం తీసుకోవడానికి ఎంతో సమయం ఉందని అందరూ ఊరడించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకే పొరుగు దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రొట్టెలు చేసి అమ్ముకొని జీవనం గడిపే కుటుంబంలోని ఒక యువతి తన అత్తగారితో సహా రాజదర్బారుకు వచ్చి తాము నివసించే చోట భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఫిర్యాదు చేసింది. ఆ గ్రామంలో ఆరోగ్యవంతులైన పురుషులు, యువకులు గ్రామ నాయకులతో సహా యుద్ధానికి వెళ్ళారు. ఊరిలో ఆహారం, నీరు, మందుల కొరత ఏర్పడింది. అక్కడే ఉన్న వాళ్ళలో 2 పిల్లలు మృతి చెందగా ఇంకొకరు మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. అక్కడ నివసిస్తున్న వాళ్ళందరినీ కూడా ఏదో భయంకరమైన వ్యాధి పీడిస్తుందని అనిపిస్తుంది. మీరేమైనా సహాయం చేయగలరా అని ఒక ఆమె తనతో చెప్తుందన్నమాట. రాజుగారితో ఫిర్యాదు చేశారన్నమాట. అప్పుడు బుద్ధునితో తన సమావేశాన్ని గురించి రాజమహల్లోని మహిళలందరితో యశోధర పంచుకుంది. బుద్ధునితోటి గడిపిన ముందు రోజు రాత్రి తను బుద్ధునితోటి కాసేపు వృత్త సమావేశంలో కూర్చున్నారు కదా, ఆ యొక్క సంఘటన, ఆ యొక్క విశేషాలన్నీ కూడా రాజమహల్లోని మహిళలందరితో కూడా యశోధర పంచుకుంటుంది. ఆమెలో వచ్చిన కొత్త చైతన్యం అందరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపిందన్నమాట. అయితే తన ప్రసంగాల్లోనే కాకుండా చేపట్టే కార్యక్రమాల్లోనూ ధైర్య సాహసాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి ఆమెలోని. తన అస్తిత్వంలోనూ గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఒక శక్తివంతమైన కరుణార్ద్ర హృదయం కలిగిన నాయకురాలిగా ఎదిగింది. ఆమెకు తన చుట్టూ ఉన్న వాళ్లకు రాజభవనం వెలుపల సంభవిస్తున్న సంక్షోభాలు, బాధల పట్ల అవగాహన పెరుగుతుంది. కరువు కాటకాలు, వ్యాధులు, హింస, సమస్యలు, మరణాలు అన్నింటి పట్ల నానాటికి ఎరుక పెరగసాగింది ఆమెలో. వాటిని ఎదుర్కోవటానికి, చర్యలు తీసుకోవటానికి నడుం బిగించారు. యశోధర ప్రజాపతి వెళ్ళి మహారాజుతో సమావేశమై ఆయన ఏ విధమైన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తాము మందుల పంపిణీ చేయగలమని ఆయన వెల్లడించారు. అప్పుడు వాళ్ళు ఈసారి కాస్త విభిన్నమైన, ప్రత్యేకమైన పందాలో ఉత్తమంగా ప్రయత్నించమని ధైర్యంగా సలహా ఇచ్చారు రాజుగారికి. ఎవరు? యశోధరమాత, ప్రజాపతిమాత. అయితే రాజభవనం నుంచి తరలి వెళ్ళి గ్రామ శివార్లలో బాధితులతో కలిసి అండదండగా ఉండాలని భావిస్తున్నామని వినమ్రంగా తెలిపి ఈ విధంగా ముందుకు సాగటానికి ఆయన ఆశీస్సులు కావాలని, తద్వారా బాధిత మహిళలను, వారి కుటుంబాలను, ఆ సంఘం అంతటిని ఎంతో చక్కగా సంహరించుకోవచ్చని తెలిపారన్నమాట. ఏంటంటే ఆమె యశోధరమాతన ప్రజాపతి మాత కూడా వెళ్ళి వేరేగా అదే ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొందో అక్కడికి వెళ్ళి బాధలతో కలిసి వాళ్ళకి అండదండగా ఉండాలనేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి దానికి అది ఆయన ఆశీస్సులు కావాలని చెప్పేసి అనేసి వాళ్ళని అడుగుతారన్నమాట. అప్పుడు అలాగైతే దగ్గర ఉంటే మొత్తం అంతటిని వాళ్ళందరినీ కూడా రక్షించుకోవచ్చు కదని చెప్పేసి చెప్తారు. మహారాజుకు వారి పట్ల అంతరాంతరాల్లో నుంచి గౌరవాభిమానాలు పొంగి పొర్లాయి. అందువల్ల వారి ఆకాంక్షలన్నీ కూడా నెరవేర్చారు. అయితే కొంతమంది రాచరిక మహిళలు ఇదంతా చిన్నతనంగా భావించి అంతఃపురంలోనే ఉండిపోయారు. ఏదేమైనప్పటికీ సామూహికంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రయత్నాలను సమర్థించారు.
అంతఃపురం నుంచి మహిళలంతా ఆహారం, మందులు, వనమూలికలతో సహా నగర శివార్లలో ఉన్న గ్రామానికి బయలుదేరి వెళ్ళారు. అక్కడ పరిస్థితులు వారు ఊహించిన దానికంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆహారం, మంచినీళ్ళు కొరత ఎక్కువగా ఉంది. శుభ్రత కరువై ఎలుకలు, కీటకాలకు ఆలవాలంగా ఉంది. అది ఎంతో ఆందోళనకరంగా ఉంది. మరో ప్రక్క నిత్యావసరాలు, ఆహార పదార్థాల కొరతతో కుటుంబాల్లో కల్లోలాన్ని సృష్టించింది. అది ఇరుగు పొరుగు వాళ్లతో సంఘర్షణలకు దారితీసాగింది. కుటుంబాలు కులం, వర్గం మొదలైన స్థాయి నుంచి విభజించబడి సమాజంలో శత్రుత్వం, హింస, దోపిడీ వంటి భయంకరమైన పరిస్థితులకు దారితీశాయి. సామాజిక ఐక్యత చెల్లాచెదురైపోసాగింది. మల్లెలతో గుబాలించే చీకటిలో వెదురు పొదల మధ్య కూర్చున్న యశోధరమాత చెప్పసాగింది. సుదూరాన పురుషులు చేస్తున్న యుద్ధం ఇంటి పట్టున ఉన్న స్త్రీలలో ప్రతిబింబించసాగింది. ఆ గ్రామం మహిళలందరినీ కూడా సామూహికంగా ఒక బృందంగా ఏర్పడి అందరి బాధ, ఆందోళనలను ఆలకించే వృత్తంలో కూర్చుందామని మేము ఆహ్వానించాం. దానిని మేము శాంతి సమూహం అని పిలిచేవాళ్ళం. ఇక్కడ సంఘర్షణలన్నింటినీ వారికి తెలియచేసి అంతర్మదనంపై అవగాహనతో పని చేసుకుంటూ సామూహిక చైతన్య శక్తితో వసుదైక కుటుంబం అనే భావనతో అందరి బాగు కోసం సంకల్పించాలి అని చెప్పి మొదట విన్నప్పుడు మహిళలు సందేహించిన, ఆ తర్వాత నెమ్మదిగా ప్రయత్నించి చూద్దామనేసి ఇంకా ముందుకు కదిలారు. రోజులు గడిచే కొద్దీ ఎన్నో ఎదురు దెబ్బలు, కష్టాల కడగండ్లను ఎదుర్కొని మా అందరి సామూహిక లక్ష్యాన్ని చేరుకోవటంపైనే దృష్టి సారించటం వల్ల భేదాభిప్రాయాలన్నీ కూడా సయోధ్యకు దారితీశాయి. చక్కని సంయమనం, స్వస్థత చేకూరసాగింది. సమాజంలో సామరస్య భావనను సృష్టించటానికి మేము ఎంచుకున్న సాధనపై విశ్వాసం, భరోసా ఉంచుతూ నెమ్మదిగా ఆ పూరిళ్లలోనే చిన్న బృందాలుగా కూర్చోవటం మొదలుపెట్టాం. అప్పుడప్పుడు అది వాకిళ్ళ వరకు కూడా పెరిగేది. ఒక్కొక్కటిగా చిన్న వృత్తాలుగా ఏర్పడి ఈ సమూహాలు కొంతకాలం గడిచేసరికి అంతా కలిసి ఊరి నడిబొడ్డున ఉన్న మామిడి చెట్ల నీడలో సమావేశం అయ్యేలా విస్తరించాయి. సానుకూల పరిణామాలు ప్రబలంగా వ్యాపించసాగాయి. సహజంగా కరుణాహృదయులైన మహిళలంతా తిరిగి వారి స్వభావాన్ని పుణికిపుచ్చుకోవటం మొదలుపెట్టారు. సరైన జీవన బాంధవ్యాల మాధుర్యాన్ని, ఈ మార్గపు గమ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించడం మొదలుపెట్టారు. చివరకు సంఘం అంతా కూడా సజీవ సౌరభావంతో గుబాలించసాగింది. మా లక్ష్యం నెరవేరటం మమ్మల్ని కూడా పరమానంద భరితులు చేసిందని చెప్తుందన్నమాట యశోధరమాత నవ్వుతున్నాం. జబ్బుల బారిన పడిన వారికి నయం చేయటానికి కావలసిన వనరులన్నీ కేటాయించి సంరక్షణ బాధ్యతలను చేపట్టే నాయకత్వం మండలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇక జీవితం సాఫీగా గడవసాగింది. కఠినమైన సంఘర్షణలు, అత్యవసర పరిస్థితుల మధ్య సంఘానికి వెన్నుదన్నుగా ఉంటూ మార్గనిర్దేశం చేయగలగటం అనేది మాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించేది. ఏమైతేనేమి చివరకు సుస్థిరమైన శాంతి, శ్రేయస్సు చేకూరాయి. మానవాళిలో సంఘర్షణలు తొలగించే నిజమైన శాంతి సమూహాలను నిర్మించాం. కొంతకాలానికి నాయకత్వ మార్పిడులు జరిగినా ప్రజలంతా కూడా మళ్ళీ కలిసి పనిచేయటం మొదలుపెట్టారు. సమర్థులైన వాళ్ళంతా మళ్ళీ యుద్ధానికి సరిహద్దు ప్రాంతాలకి వెళ్ళిపోయారు. చిత్రంగా అనిపించినప్పటికీ మహిళా సమూహాల శక్తిని పెంచుకుంటూ మా సత్తాను వెలికి తేవటానికి దొరికిన అరుదైన అవకాశంగా, అనూహ్యమైన వరప్రసాదంగా భావించాము మేము. సమస్యలను పరిష్కరించుకుంటూ సామరస్యంగా, శాంతియుతంగా జీవించే అవకాశం ఈ క్రొత్త పద్ధతిని అనుసరించడం ద్వారా మహిళలకు దొరికింది. ఈ విధంగా మా సమూహం కూడా కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంది. మేము కూడా మా చుట్టూ ఉన్న సంఘర్షణల నుంచి ఎదుగుతూ కొన్నిసార్లు గుడ్డిగా ఈ మార్గంలో కలిసి ముందుకు సాగిపోవలసి వచ్చేది. అయితే ఎన్నోసార్లు ఈ సమూహాలను పెంచుతూ కొత్తవి ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళందరికీ మార్గనిర్దేశం చేస్తూ వెళ్ళటం వలన మాకు ఎంతో ప్రయోజనం చేకూరిందని నేను, ప్రజాపతి మాత భావించేవాళ్ళం అనేసి యశోధరమాత చెప్తున్నారు. అలా శాంతిని స్థాపించుకోగలిగాం, పునర్వైభవాన్ని పొందగలిగామంటూ మెల్లగా యశోధరమాత చెబుతూ ఉంటే మేమంతా ప్రజాపతి మాత చుట్టూ చేరి దాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాం. మనమంతా కలిసి సామూహికంగా ఏర్పాటు చేసుకున్న పవిత్ర వృత్తం మన జీవితాలను వెలుగుతో నింపింది.
అది నిజానికి మనందరికన్నా ఎంతో గొప్పది. మీరే చూస్తున్నారు కదా, ఎన్ని సమూహాలు సృష్టించి పెంచుకుంటూనే వెళ్తున్నాము. మరి దానికి అంత శక్తి ఉంది మరి అని ఆమె ఉత్సాహం ఆ గది నిండా వ్యాపించినట్లుగా అనిపించింది అన్నమాట. సంఘంలో సంఘర్షణల అనంతరం ఆ దుఃఖాలన్నిటి నుంచి దుఃఖాలన్నింటి నుంచి ముక్తి లభించింది. బుద్ధుడు బోధించే ముక్తి ఇది కాదా? నిశిరాత్రిలో ఈ ప్రశ్న మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మళ్ళీ తను అంటున్నారన్నమాట, మరి బుద్ధుడు చేసి బోధించే ముక్తి కూడా ఇదే కదా అని చెప్పేసి అని తనకు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ లాగా చెప్పారన్నమాట. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉక్కిరిబిక్కిరి చేసిందన్నమాట ప్రశ్న. విడిచిపెట్టబడి దుఃఖభారంలో కూరుకుపోయి ఉన్నప్పుడు మేము సమూహంగా ఏర్పడి సంఘంలోని లోతైన స్థాయిలోకి సరి అయిన అనుబంధాల మార్గంలోకి అడుగుపెట్టామని రాత్రి చెప్పాను కదా. మరి ఈ వృత్తాన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళటం అనేది ధర్మానికి, సత్యానికి, శాంతికి చేర్చే దివ్య ద్వారంలోకి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఆ క్షణాలు సరి అయిన పదాల కోసం ఆమె ఆగింది. ఆ క్షణాలు అని చెప్పేసి సత్యపూర్వకమైన, శాంతియుతమైన, కరుణార్ద్రమైన క్షణాలు అది వరకు నాలో లేవు, మీలోనూ లేవు. అవి మనతో మనము కలుసుకున్నప్పుడు సరైన సంఘంలో మేల్కొల్పబడ్డాయి. ఏంటంటే ఇప్పుడు ఏదైతే శాంతికి, సత్యానికి, ధర్మానికి చేర్చే దివ్య ద్వారం మమ్మల్ని తీసుకెళ్ళింది ఆ క్షణాలు అని చెప్పి ఆ తర్వాత ఇంకా కొన్ని పదాలు చెప్దామని ఆగి, ఏంటంటే ఆ సత్యపూర్వకమైన, శాంతియుతమైన, కరుణార్ద్రమైన క్షణాలు ఇంతకుముందు ఎప్పుడు కూడా నాలో లేవు. అవి నాలోనే కాదు మీలో కూడా లేవు. అవి మాత్రం మనమంతా కూడా మనతో మనం కలుసుకున్నప్పుడు, ఎప్పుడైతే మనతో మనం కలుసుకుంటూ ఉంటామో సరైన సంఘంలో మేల్కొని పడతాయి అని చెప్తున్నారు అప్పుడు. ఈ మధురమైన క్షణాలు సజీవ శక్తి క్షేత్రంలాగా దివ్యశక్తి ధారలుగా స్వచ్ఛంగా ప్రకంపిస్తూ అనుసంధానిస్తూ వస్తున్నాయి. అవి మన అంతరాల్లోనే కాకుండా బాహ్యంలో మనందరి మధ్య ప్రతి ఒక్కరిని అనుసంధానిస్తూ వస్తున్నాయి. ఎంతో సునిశ్చితంగా ఆ పదాలు పలుకుతూ వాటిని అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది యశోధరమాత. మన మార్గంలో వీటిని జ్ఞానోదయ క్షణాలు అని భావించవచ్చు. మేమంతా ఆ మాటలను అవగాహన చేసుకున్నామని పరికించి చూస్తూ తిరిగి మళ్ళీ చెప్పసాగారు మాత. మనలో ఏ ఒక్కరము సత్యాన్ని ఒంటరిగా పూర్తిగా దర్శించలేదు. ఆ బుద్ధుడు దర్శించినంత స్పష్టంగా పరమసత్యాన్ని సంపూర్ణంగా గ్రహించాలి అంటే మనమంతా ఈ సంఘం యొక్క కళ్ళతో దర్శించాలి. మనమంతా ఈ యొక్క సంఘం యొక్క కళ్ళతో దర్శించాలి, సంఘం యొక్క చెవులతో ఆలకించాలి, సంఘం యొక్క ఊపిరితోనే శ్వాసించాలి, నవ్వాలి, ఏడవాలి, సంఘం యొక్క హృదయంతోనే ప్రేమించాలి. సంఘం శరణం గచ్చామి. ఇప్పుడు మనము సంఘం జ్ఞానోదయ మార్గంలో మరింత ఎరుకుతో ముందుకు సాగుతూనే ఈ సాధనా పద్ధతులను చక్కగా కొనసాగించాలి. ప్రియమైన మిత్రులారా, ఇది ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. సంబంధ బాంధవ్యాలు, సంఘం వీటికే ప్రాధాన్యత. మిగతావన్నీ కూడా వీటి తర్వాతే. గుర్రాన్ని రథం అనుసరించినట్లుగా మిగిలినవి వీటిని అనుసరిస్తాయి అన్నమాట. ఆ విధంగా మనము ఎప్పుడు కూడా సంఘం శరణంతో గట్టా ఉంటూ మంచి సత్యాన్ని ధర్మంతో గట్టు ఏకమై ఉండాలని చెప్పేసి మాత చెప్తున్నారు. కళ్ళల్లో మెరుపులు మెరుస్తుండగా యశోధరమాత పూర్తి చేశారు ఈ మాటలని. ఇవి చెప్తూనే యశోధరమాత కళ్ళల్లోని మెరుపులు మెరుస్తున్నట్టుగా చెప్తుందన్నమాట ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఏవైనా సరేనే ఎప్పుడు కూడా మనము సంబంధ బాంధవ్యాలు అయితేనేవి అవన్నీ కూడా మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా వీటికే ప్రాధాన్యత. అంటే సంబంధ బాంధవ్యాలను సంఘంతో అంటే మొత్తం అందరం కూడా కలిసి సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటూ ఏకమయ్యి ఏకత్వంగా ఉండాలి. అప్పుడే వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఇంకన్నీ కూడా వీటి తర్వాతే వస్తాయి అని చెప్పేసి ఆమె చెప్తున్నారు. ఇక వారసత్వం. ఆ తర్వాత చాలా నెలలు గడిచాక బుద్ధుడు మరోసారి దక్షిణ ప్రాంతాన్ని పర్యటిస్తూ రాజధాని సమీపం నుంచి ముందుకు వెళ్తారని ఆ కబురు అందింది. ఈ వార్త వినగానే శుద్ధోదన మహారాజు మా పుత్రుడు బుద్ధుడు అయ్యాడని సగర్వంగా ప్రకటిస్తున్నామంటూ పుత్రోత్సాహం తొణికిసలాడుతూ ఉండగా చెప్పుకొచ్చారు.
ఈ రాజ్యంలో ఉన్న విశాలమైన మన టేకు తోటను బౌద్ధ సంఘానికి సమర్పిస్తాను. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండవచ్చు. నేను స్వయంగా బుద్ధుని ధర్మ బోధనలు వింటాను. అంతేకాకుండా మన వాళ్ళంతా కూడా వాటిలో పాల్గొనాలని ప్రోత్సహిస్తున్నాను అని నేను అతని ధర్మపదాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను. ఇంతవరకు కనీ విని ఎరుగునంత అద్భుతమైన జ్ఞానోదయం పొందిన ఆధ్యాత్మిక గురువుగా నా పుత్రుడు ఎదిగాడని నేను ప్రపంచానికే చాటి చెప్తున్నాను. నా పుత్రుడు ఎంతో అద్భుతమైన జ్ఞానోదయం పొందిన ఆధ్యాత్మిక గురువుగా నా పుత్రుడు ఎదిగాడనేసి నేను ప్రపంచానికే చాటి చెప్తున్నాను. నేను అతని ప్రబోధాలన్నీ కూడా స్వీకరిస్తాను, కానీ నా సింహాసనాన్ని మాత్రం వదిలిపెట్టను. ఆత్మజ్ఞానాన్ని పొందటమే నా లక్ష్యం. అంతేకాదు, ఆ జ్ఞానాన్ని నా రాజ్యం అంతటికీ కూడా పంచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పేసి ఆ మహారాజు ఆ రాజప్రసాదంలో ఉన్న వాళ్ళందరితో పాటు చాటింపు వేస్తారన్నమాట. అందరికీ కూడా చెప్తాడు ఎలాగని చెప్పేసి. అంతేకాకుండా వాళ్ళందరితో పాటు నగర పౌరులందరినీ కూడా సమావేశపరిచి అతి సాధారణమైన రాచరిక పద్ధతిలో ఈ ప్రకటన చేస్తారన్నమాట. అప్పుడు యశోధరకి ఇదంతా కూడా ఒక చోద్యంలో తోసింది. జ్ఞానోదయ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు హృదయపూర్వకమైన ప్రయత్నం అత్యంత ఆవశ్యకమని బుద్ధుడు సూచించారు. అలాగే దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి ముందు మనం అన్ని బంధాలు, మోహాల నుంచి, ముఖ్యంగా ఈ రాజ్యకాంక్ష నుంచి బయటపడాలి కదా. మరి ఏదేమైనప్పటికీ మహారాజు సిద్ధార్థను తిరిగి పుత్రుడిగా స్వీకరించడం అనేది ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది. ఇక ఈ విషయంలో అంతఃపురంలో ఎవరికి కూడా ఇక బాధ లేదు. అదే గొప్ప ఉపశమనం అని మహారాజు పుత్రుడి కీర్తిని చూసుకొని మురిసిపోతున్నారు. మహారాజు ఇంకా మహారాజులనే ఉన్నారు అన్నది స్పష్టమైంది. అంటే ఎంతవరకు ఈ అతని బుద్ధుని యొక్క ప్రబోధాలన్నీ వింటాను నేను, అలాగే వినడమే కాకుండా వాటిని స్వీకరిస్తాను. నాతో పాటు ఈ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినేలాగా వినాలి అని చెప్పేసి చెప్తూనే నేను మళ్ళీ ఆధ్యాత్మికంగా నేను ఆత్మజ్ఞానాన్ని పొందుతానని చెప్పుకుంటేనే రాజు సింహాసనాన్ని వదిలిపెట్టనని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారన్నమాట. అందుకనేసి తను అంటున్నారన్నమాట. ఇంకా మహారాజు ఎంత మనసు మార్చుకున్నా సరే బుద్ధున్న తన కొడుకుని ఎలాగా ఎంతైనా ఒప్పుకున్నా అతని బోధనలు విని ఆత్మజ్ఞానిగా ఎంత మారుదాం అనుకున్నా సరే ఇంకా రాజు మహారాజులానే ఉన్నారని చెప్పేసి ఇంకా స్పష్టమైనదని చెప్పేసి మాత చెప్తున్నారన్నమాట. ప్రజాపతి మాత యశోధరతో ఒక మహారాజుకు కూడా బాధ ఉంటుంది, అలాగే మహారాజు వల్ల కూడా బాధ ఉంటుంది. ఒక మహారాజుకి బాధ ఉంటుంది, అలాగే తన వల్ల కూడా బాధ ఉంటుందని చెప్పేసి ఆమె అంటున్నారన్నమాట. వాస్తవానికి ఈ ప్రకటన వల్ల బాధ కంటే సహాయమే ఎక్కువగా పొందవచ్చు అని చెప్పేసి అన్నారన్నమాట. కానీ ఆ తర్వాత యశోధరలో దాగి ఉన్న భయం వెల్లువెత్తింది. అమ్మా అంటూ రాహుల తన గొంతులో ధైర్యాన్ని కూడగట్టుకుంటూ పిలిచాడు. ఈసారి మళ్ళీ బుద్ధుడు వెన్నుతిరిగి వస్తున్నారట కదా అమ్మా అని చెప్పేసి నేను కూడా బౌద్ధ భిక్షువుని అయ్యి నాన్నగారి సంఘంలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఆయన వస్తున్నారు కదా, ఇక నేను వాళ్ళలో చేరి ఆయనతో పాటు వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడు. యశోధర ఏమాత్రం నమ్మలేనట్లుగా చూస్తూ ఉండిపోయింది. అలాగా చివరికి తేరుకొని నువ్వు చాలా చిన్న పిల్లవాడివి నాయన, అక్కడ పిల్లలు ఉండరు అని చెప్పేసి చెప్తుంది. నేనే మొట్టమొదటి చిన్నపిల్లవాడిని కావచ్చు కదా అంటూ సరిగ్గా బుద్ధుని స్వరాన్ని అనుకరిస్తూ నా మార్గం కూడా అదేనమ్మా, మరి నా దగ్గర ఆ ప్రత్యేకమైన పాత్ర కూడా ఉంది, ఆయన ఇచ్చిన భిక్ష పాత్ర అన్నాడు శాంతంగా. మరి చిన్నపిల్లవాళ్ళు ఎవరో అక్కడ లేరు, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడు అని చెప్తే బుద్ధుడు అంటారన్నమాట, నేను మొట్టమొదటి చిన్నపిల్లవాడిని నేనే అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇంకా అలాగే నా మార్గం కూడా అదే కదా అని చెప్పేసి తను చెప్తాడనమాట. సరే మంచిది, కానీ నేను మీ అమ్మను నేను వద్దు చేయకూడదు అంటే నా మాట వినాలి కదా అని చెప్తున్నమాట. ఇంకా సరే అలాగేలే, నేను మీ అమ్మను కదా, నేను వద్దు చేయకూడదు అని చెప్పేసి అన్నప్పుడు నా మాట వినాలి కదా అని చెప్పేసి ఆమె అలాగే ఓర్టిస్తుంది అనమాట. 7 సంవత్సరాలు అనేది చాలా చిన్న వయసు, నువ్వు కాస్త పెద్దవాడి అయ్యాక వెళ్ళవచ్చులే అని చెప్పేసి శ్రద్ధ చెప్తుంది అనమాట. శ్రద్ధ చెప్పబోతుంటే అప్పుడు అంటాడనమాట మళ్ళీని, అది ఇప్పుడే అమ్మా అని చెప్పేసి అంటాడు మళ్ళీని. అది ఇప్పుడే అమ్మా, ఎందుకంటే ఆయన వచ్చి వెంటనే వెళ్ళిపోతారు కదా, నాకు ఆయనతో కలిసి నడవాలని ఉంది, ఆయన నుంచి తెలుసుకోవాలని ఉంది, ఆయన నుంచి అన్నీ నేర్చుకోవాలని ఉంది అని చెప్పేసి వెళ్ళి మాట్లాడతాడు. పిల్లవాడు అడుగుతాడు, నేను దానికి సిసేమిరా అనుమతించను, ఇంకా చెప్పాలంటే సిద్ధార్థ్ కూడా దీన్ని అనుమతిస్తారని నేను అనుకోను,
అని స్వరం గట్టిగా పెంచింది. అంటే గట్టిగా దెబ్బలాడిందన్నమాట రాహులను. బుద్ధుణ్ణి నేను ఎప్పుడో అడిగేశాను, నా చేతిలో భిక్షపాత్రతో అర్థించాను, ఆయన సరే అన్నారు అని చెప్తాడు. నువ్వు నాతో అబద్ధాలు చెప్తున్నావు గద్దిస్తూ అడిగింది ఆమె. రాహుల్ ఆమె వంక నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. నీకు సరి అయిన వయసు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత మరోసారి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటికీ నీకు ఇంకా అదే తపన ఉంటే కనుక అప్పుడు ఆయనతో వెళ్ళవచ్చు అని చెప్తుందన్నమాట. చిన్నారి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. కానీ పట్టు విడవలేదు. మంకు పట్టు పట్టాడు. ముక్కులించుకుపోయాడు. కడుపార తినటం, అందరితో కలిసి కలవటం మానేశాడు. ఏకాకిగా స్తబ్దుగా వికరించి ఆ రోజు నుంచి అలా ఉండసాగాడు. శుద్ధోదన మహారాజు, ప్రజాపతి మాత పశ్చాత్తాప పడసాగారు. చిత్రంగా వాళ్ళిద్దరూ కలిసి యశోధరతో ఈ సమస్య గురించి చర్చించి అతన్ని వెళ్ళనివ్వమని ప్రోత్సహించారు. రాహుల ఒక యోధుడు కావాలని కోరుకోలేదు కదా అని మహారాజు ఆమెను ప్రశ్నించారు. మరి అప్పుడు నేను ఒప్పుకోక తప్పలేదు. వాస్తవానికి అప్పుడు నువ్వే కదా అతను ఆత్మజ్ఞాన పదంలో సాగాలని తెప్పించావు, అవునా కదా అని చెప్పేసి రాజు అడుగుతుందన్నమాట. చెన్నా మాత్రం యశోధర అభిప్రాయంతో ఏకీభవిస్తూ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోమని రాహులను బుజ్జగించే ప్రయత్నాలు చేయసాగాడు. ఆనందునితో మాట్లాడమని యశోధర చెన్నాను పంపించింది. యశోధర పడుతున్న ఆందోళన గురించి చెన్నా వివరించినప్పటికీ సన్యాసం స్వీకరించాలని పరితపించే వారికి వయోపరిమితులు ఏవీ లేవనే కబురుతో వెనుదిరిగి వచ్చాడు. ఒకానొక వేళ రాహులను చేర్చితే చిన్న వయసులో ఉన్న సన్యాసిగా అవసరమైన సంరక్షక బాధ్యతలు స్వీకరిస్తామని, అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండబోదని, అందరితో పాటుగానే నడవాలి, భిక్షాటన చేయాలి, ధర్మ ప్రబోధాలు వినాలి, అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యాన సాధన చేయాలని ఆనందుడు కరాఖండిగా చెప్పి పంపాడు. యశోధర, చెన్నా ఎంతో ఆవేదన చెందారు. ఆఖరకు రాహుల వెళ్ళిపోయే రోజు మాత్రం వాళ్ళిద్దరూ అపారమైన కరుణ, ఆశావహ దృక్పథంతో ఉండటానికి విశ్వ ప్రయత్నము చేశారు. ఇద్దరు భిక్షువులు తనను తీసుకు వెళ్ళటానికి వచ్చారు. వాళ్ళు అతనికి అతి సామాన్యమైన సన్యాసి వస్త్రాలు అందజేశారు. అతను తలపై నుంచి సులువుగా దాన్ని ధరించాడు. వీడ్కోలు పలకడానికి యశోధర ముందుకు వచ్చి ముద్దాడబోయింది. రాహుల కూడా ఆమె వైపు అడుగులు వేస్తుంటే సన్యాసులు తాకకూడదని అడ్డుకున్నారు. ఆమె అవాక్కయింది, స్థానువైపోయింది. అప్పుడు రాహుల ఒక్క ఉదుటిన సన్యాసి వస్త్రాన్ని తొలగించి వచ్చి తెల్లిని గట్టిగా చుట్టేశాడు. తన చిన్నారి బిడ్డను, తన ప్రాణానికి ప్రాణమైన పిల్లవాడిని హత్తుకొని యశోధర వెక్కిళ్ళు పెట్టింది. అతను కూడా కదిలిపోవటం చూసి బోరున ఏడ్చింది. ఆ తర్వాత వదలలేక వదిలి వెళ్ళి కషాయం ధరించాడు. పుత్రుణ్ణి తనివి తీరా చూసుకుంది. సదా గుండెల్లో ముద్రించుకోవటానికి ప్రియమారా చూసుకుంటూనే ఉంది. అణువణువు వదలకుండా చూసుకుంది. వెళ్ళొస్తానమ్మా అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన గారాల బిడ్డ ఇప్పుడు సాధు వస్త్రం వేసుకొని భిక్షాపాత్రను చేతబుచ్చుకొని అపరిచితులతో వెళుతూ ఉంటే కుమిలిపోయి చూస్తూ, ఇతను శాశ్వతంగా తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోతున్నాడా? బుద్ధుడి దగ్గరకు వెళ్ళటానికి నాతో ఇన్నేళ్లుగా ఉన్న ప్రేగు బంధాన్ని, బంధుమిత్రులతో ఉన్న అనుబంధాన్ని వదిలి మా పవిత్ర సమూహంలో కూర్చొని మాట్లాడటం, పసితనపు ప్రజ్ఞాపాఠవాలు ప్రదర్శించటం, ఇవన్నీ కూడా మాకు మృదు స్మృతులుగా మిగిల్చి వెళ్ళిపోతున్నాడా అని అనుకుంది. వాస్తవానికి ఈ మార్గాన్ని తానే ప్రోత్సహించానని గుర్తున్నప్పటికీ ఇది భరించలేనంత వేదనని కలిగిస్తుంది. అంతరాంతరాల్లో పెంచుకున్న పాశాన్ని, కన్నతల్లితో రక్త సంబంధాన్ని, శరీరం ఆత్మపరంగా నేను విలువ ఇచ్చే ఆత్మీయ బంధాన్ని తాను త్రెంచివేస్తున్నాడు. తనతో సన్నిహితంగా ఉండటానికి నేను చేయవలసిందంతా చేస్తాను. బౌద్ధ సంఘం ఇటు పర్యటిస్తూ వచ్చినప్పుడు తనను కలుస్తాను. ఎందుకు కలువును? ఇక్కడ ఇప్పుడు నాకు మిగిలి ఉన్నదంటూ ఏమీ లేదు అనుకుంది. మరోసారి సిద్ధార్థ పట్ల ఆమెలో కోపం వెళ్ళి పెళ్ళిబికింది. యశోధర అనుక్షణం రాహుల కోసం ఆవేదన చెందసాగింది. ఇది సరిగ్గా ఒకప్పుడు సిద్ధార్థ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన గడ్డు కాలాన్ని తిరిగి గుర్తు చేస్తుంది. మొదట్లో ఆ పరిస్థితిని తట్టుకొని జీవించి ఉండటానికి ఒకే ఒక కారణం రాహుల మాత్రమే. కొన్నాళ్ళ తర్వాత ఆమె బుద్ధుని వన సమావేశాలకు వెళ్ళి రాహులను కలుసుకుంది. అయితే అప్పుడు వాళ్ళ సంఘానికి కనబడకుండా బయట కూర్చొని మాట్లాడుకోవాల్సి వచ్చింది. గతంతో తెగతెంపులు చేసుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక అడ్డుగోడ ఏర్పడసాగింది.
తన ప్రియాతి ప్రియమైన ఒక్కగానొక్క బిడ్డను చూడటానికి వెళ్ళినప్పుడు అల్లంత దూరంలో తనను ఆరాధించే సంఘానికి బోధిస్తున్న అల్లంత దూరంలో తనను ఆరాధించే సంఘానికి బోధిస్తున్న బుద్ధుడిని చెట్ల సందుల్లోంచి చూసింది. బుద్ధుడు ఏ చెట్ల దగ్గర అయితే బోధిస్తాడో ఆ చెట్ల సందుల్లోంచి చూసిందంట తన పుత్రుడిని. బౌద్ధ సంఘానికి దగ్గరగా మహిళలను అనుమతించరు. అలా తన సందర్శనలు కొనసాగించిన అవి అతి తక్కువ సార్లు మాత్రమే వేళ్లపై లెక్కించవచ్చు. కొన్నిసార్లు ఆవలే నిలబడి భిక్షాటన కోసం ఇతర భిక్షువులతో కలిసి వరుసలో బయటకు వచ్చే తన చిన్నారిని కేవలం చూసుకోవటానికి ఒంటరిగా వచ్చేది. అతను దగ్గరకు రాగానే తాను తెచ్చిన పరమాన్నం, తాజా మామిడి పండ్లను అందించేది. మొదటిసారి చూసినప్పుడు అతని కళ్ళు వెలిగి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఆపై అతను ఆమెకు ప్రణమిల్లాడు. ఆమె కూడా అలాగే చేసింది. ఆ తర్వాత మరోసారి కలుసుకున్నప్పుడు అతను ఆనందాన్ని అడిచిపెట్టుకొని ముసిముసి నవ్వులు నవ్వినట్లు అనిపించింది. బౌద్ధ సంఘం అంతా టేకు తోటను వదిలి వెళ్లే సమయానికి అతని ముఖంలో ఎలాంటి భావోద్వేగం వ్యక్తం కాలేదు. కేవలం మర్యాదపూర్వకంగా ప్రణమిల్లాడు అంతే. ఇంటికి తిరిగి వచ్చాక బుద్ధుని బోధనలు వేటిని కూడా సాధన చేయకూడదు అన్నంత అసంతృప్తి, వైరాగ్యం కలిగింది యశోధరలో. ఇక జీవన గమ్యం. ప్రజాపతి మాత బుద్ధుని బోధనలను హృదయపూర్వకంగా అంగీకరించి అనుసరించసాగారు. ఆమెకు యశోధర పోకడ రుచించలేదు. మరో సంవత్సరం గడిచేసరికి మహిళా సంఘం అంతా కూడా బౌద్ధ సంఘంలో భిక్షులుగా చేరటానికి అనుమతించమని తన పుత్రుడైన బుద్ధుని ఆనందుని ద్వారా 2 సందర్భాల్లో కోరారు. 2 సార్లు ఇది మహిళలు ఉండే చోటు కాదని బుద్ధుడు తిరస్కరించారు. మరొక 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంక మహిళలందరూ కూడా బౌద్ధ సంఘంలో భిక్షులుగా చేరతామనేసి అనుమతించడం అని చెప్పేసి తన పుత్రుడైన బుద్ధుని ఆనందం ద్వారాగా కబురంపితే 2 సార్లు కూడా మహిళలకు ఉండే చోటు కాదని చెప్పేసి బుద్ధుడు తిరస్కరించారు. బుద్ధుని బోధనలో మహిళలను కూడా కలుపుకోవటం అనే దాన్ని ప్రజాపతి మాత అవగాహన చేసుకున్నారు. వాస్తవానికి ఆయన అన్ని సామాజిక వర్గ పురుషులను వయోపరిమితి లేకుండా శారీరక ఆరోగ్యం ఎలా ఉన్నప్పటికీ తమ సంఘంలోకి ఆహ్వానించారు. ఆయన ఎంత అయిష్టంగా ఉన్నా సరే తీవ్రమైన విముక్తి చూపుతున్నారని తెలిసిన ప్రజాపతి మాత పట్టు వదలలేదు. ఇల్లు వాకిలి లేని స్త్రీలు, కుటుంబంలో మగతోడు లేని ఆడవాళ్ళు ఎంతో కష్టపడటం ఆవిడ కళ్ళారా చూశారు. మగతోడు లేని ఆడవాళ్ళు ఎంతోమంది కష్టపడటం ప్రజాపతి మాత కళ్ళారా చూశారు. అయితే ప్రతి మహిళ కూడా పరిపూర్ణ జ్ఞానోదయం పొందే సామర్థ్యాన్ని మెండుగా కలిగి ఉందని బుద్ధుడు ఏనాడో ఘంటాపదంగా ప్రకటించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఎదుర్కొని చర్యలు చేపట్టడం ప్రజాపతి మాతకు వెన్నతో పెట్టిన విద్య. సంఘంలోని మహిళలందరినీ కూడా ఆవిడ సమావేశపరిచారు. అందరూ కలిసి సమూహంలో కూర్చుని తదుపరి కార్యాచరణ చేపట్టడానికి చర్చించుకున్నారు. అన్ని కష్ట నష్టాల గురించి కూలంకషంగా చర్చించాక ఇక వేచి చూడవలసిన అవసరం లేదని తామంతా వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నారు. ఒక వేడుకలో ప్రతి మహిళ మరొక మహిళ యొక్క తలనీలాలు తొలగించి తమ ఆస్తిపాస్తులను త్యజించి అందమైన పట్టు పీతాంబరాలు, శాలువాలు, నగానట్ర అన్నింటినీ కూడా పరిత్యజించి సర్వసంపంగ పరిత్యాగుల్లాగా ఆ స్త్రీమూర్తులంతా కలిసి భిక్షపాత్రలను పట్టుకొని బుద్ధుని ప్రబోధాలు జరుగుతున్న చోటుకు ప్రశాంతంగా తరలి వెళ్ళారు. యశోధర మొదట వాళ్ళందరితో కలిసి వెళ్ళటానికి సంశయించిన తాను బుద్ధుని బోధనలన్నీ అమలుపరుచుకోకపోయినా అనుమతించకపోయినా ప్రజాపతి మాత మరి ఇతర మహిళలతో కలిసి ఉండవచ్చన్న ఉద్దేశంతో యశోధర మాత కూడా బయలుదేరారు. బహుశా తాను తన బిడ్డ సమీపంలో ఉండటానికి ఇదే సరి అయిన అవకాశమేమోనని భావించింది. భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాక కలిగిన మరో తీవ్రమైన ఆఘాతం ఇంకా హృదయాన్ని కలిచివేస్తూనే ఉంది. వాళ్ళంతా సంసారాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాక గొప్ప స్వేచ్ఛను పొందారు. ఇది ఎంతో సాహసభరితంగా భావించారు. ఒక పక్క భయపడినా మరో పక్క ఆశావాహంగా ఉన్నారు. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియకపోయినా అవిదితమైన ఆధ్యాత్మిక పదంలో కలిసికట్టుగా అడుగులు వేస్తూ ధైర్యంగా, ఆనందంగా తమ సామూహిక ఆత్మ విచారణ ద్వారా పొందిన భరోసాతో ముందుకు సాగారు. సన్నటి కాలిబాటలో జంటగా విశాలమైన రహదారిపై బృందంగా కాసేపు మంత్రోచ్చారణ చేస్తూ మరి కాసేపు మౌనం వహిస్తూ అప్పుడప్పుడు కబుర్లతో కాలక్షేపం చేస్తూ వెళ్ళారు. అందరినీ పవిత్ర వృత్తం అనుసంధానించింది. తోడుగా చెన్నా వారిని అనుసరించాడు.
మహిళలంతా ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి బుద్ధుని సంఘంలో చేరటానికి తరలి వెళ్తున్నారనే వార్త దవానంలా వ్యాపించటంతో ఊళ్ళకు ఊళ్ళు తరలివచ్చి వాళ్ళు వెళ్ళే మార్గంలో చోద్యం చూడసాగారు. అలా వందలాది మైళ్ళు నడిచి గమ్యాన్ని చేరేసరికి ఆకలి నిస్సత్తువతో అలసిపోయారు. ఎలా అయితేనేం చివరకు జేతవరం ఆశ్రమం ద్వారంలోకి ప్రవేశించాక ప్రజాపతి మాత బుద్ధునితో వ్యక్తిగత సమావేశం ఏర్పాటు చేయమని అర్థించారు. గౌరవనీయులైన ఆనందుడు వాళ్ళందరినీ కూడా చూసి అంకిత భావంతో ఉన్న సాధకులని ఆధ్యాత్మిక సంఘంలో అంకుటిత దీక్షతో ముందుకు సాగి ఇప్పుడు ఇక్కడి దాకా చేరుకున్నారని గ్రహించాడు. అందుకే వాళ్ళ తరపున ఒకరితో పట్టుకొని బుద్ధునితో మాట్లాడారు. అయితే బుద్ధుడు తిరస్కరించారు. వాళ్ళంతా తలనీలాలు సమర్పించుకున్నారు. కాషాయ వస్త్రాలు ధరించారు. భిక్షపాత్రలు చేత పట్టుకొని మైళ్ళ దూరం నడిచి ఈ గమ్యాన్ని చేరుకున్నారు. వాళ్ళంతా మన లోగిలిలో వేచి చూస్తున్నారు అని చెప్పేసి అన్నాడు. ఈ సంఘంలో మహిళలను చేర్చుకుంటే ఎంత ఇబ్బంది ఎదురవుతుందో బుద్ధునికి స్పష్టంగా తెలుసు. సంరక్షణ లేని మహిళలు అపాయానికి గురవుతారు. అలాగే మహిళల ఉనికి అనేది సన్యాసుల మనుగడకు అవరోధం. అది ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తుంది. అయినప్పటికీ వారి దీక్షను చూసి ఆయన హృదయం ద్రవించి పశ్చాత్తపడి ఆడమగ సన్యాసులందరి సంరక్షణ కోసం కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు పాటిస్తే గనక బౌద్ధ సంఘంలో అనుమతిద్దామని వెల్లడించారు. పురుష బౌద్ధ భిక్షువుల ఆవాసాల ప్రక్కనే మహిళా బౌద్ధ భిక్షువుల కోసం కూడా కొత్త ఆవాసాలను నిర్మించారు. మునుపెన్నడూ కనీవిని ఎరుగని విధంగా మహారాణి యువరాణితో పాటు అంతఃపుర మహిళల సేవకులతో సహా బౌద్ధ సంఘంలో చేరారనే వార్త శ్రావణ మేఘాలు వర్షించినంత సులువుగా అందరినీ చేరింది. నిండుగా ధరించే వస్త్రాల దగ్గర నుంచి సరి అయిన నడవడిక వరకు కూడా సన్యాసులకు భోజనం వండి వడ్డించటం నుంచి పాత్రలు శుభ్రపరచడం వరకు పిల్ల జల్లాతో కట్టుబట్టలతో వచ్చిన మహిళలందరికీ కూడా శరవేగంతో ఏర్పాట్లు చేశారు. సుసంపన్నుడైన భూస్వామి భార్య నుంచి నిరుపేదైన విధవరాలి వరకు కూడా అనేక కారణాలతో వచ్చిన వివిధ వర్గాల మహిళా శరణార్థులకు ఆశ్రయం కల్పించారు. సమాజపు కర్కశత్వానికి బలైపోయిన వారు, కుటుంబ దాస్య శృంఖలాల్లో మగ్గిన వారు, నిరాశ్రులైన వారు, దురదృష్టవశాత్తు సంతానాన్ని కుటుంబాన్ని కోల్పోయిన వారు, ఇలా ఎందరెందరో అభాగ్యులు వచ్చి చేరారు. వారంతా వృత్తంలో కూర్చొని ఆత్మీయ సమూహానికి తమ గాథలను వెల్లడిస్తూ ఉంటే కంటతడి పెట్టిన వారంటూ ఏ ఒక్కరూ ఉండరు. తరచూ మహిళలు తమ కన్నీటి గాథలకు జానపద బాణీలు కట్టేవారు. కడుపున పుట్టిన పిల్లలు ఇద్దరిని గోతులో పాతిపెట్టారు. కట్టుకున్న భర్తని పాడిపై పడుకోబెట్టారు. కన్న తల్లి, తండ్రి, సోదరుడు కాలి బూడిదయ్యారు. చివరికి ఒకానొక రోజు మా అందరి కరడు కట్టిన గుండెల్లో కారుణ్యం నింపటానికి, దుఃఖాన్ని పోగొట్టి ఆనంద కాంతుల్ని నింపటానికి, మిథిలా నగరాన్ని పావనం చేయటానికి దైవం దిగివచ్చాడు. ఆయనే బుద్ధ భగవానుడు. తీరని శోకమే ఈ పవిత్ర సమూహంలోని అందరినీ ఏకం చేసింది. దాన్ని తరిమి కొట్టడానికి కనీసం వేలెత్తి చూపినా చాలు అనిపించేది. హృదయంలోని భారం ఇతరులతో పంచుకుంటే ఎంతో తేలికైపోయి సంఘటిత అవగాహన, కరుణాపూరిత అంగీకారం, సామూహిక కార్యాచరణ అనేవి మేల్కొనేవి. ఇక దివ్య జ్ఞాన ప్రకాశం. ప్రజాపతి మాత బుద్ధుని బోధనలు సంపూర్ణంగా అంగీకరించి అంకుటిత దీక్షతో సాధన చేసి ఆత్మ వికాసాన్ని పొందారు. ఆవిడ, యశోధర మరికొంతమంది భిక్షులతో కలిసి బుద్ధుని సంఘంలోని భిక్షువులు ఉండే చోట కాకుండా సమీపంలోనే తమవైన సొంత ఆవాసాల్లో ఉండేవారు. బుద్ధుడు బోధించే సమయాల్లో ఈ మహిళా జిజ్ఞాసులంతా కాస్త ఎడంగా కూర్చొని వినేవారు. చెన్న వారిని విడిచి తన భార్య పిల్లలతో కలిసి జీవించటానికి రాజభవనానికి వెళ్ళిపోయాడు. ప్రజాపతి మాత యొక్క గౌరవనీయమైన వ్యక్తిత్వం, సాధు స్వభావం, బహిరంగ ఆధ్యాత్మిక సమావేశాలలో ఆవిడ చేసే ధర్మబద్ధమైన ప్రసంగాలు మొదలైనవెన్నో కలిసి అసంఖ్యాకమైన మహిళలు బుద్ధుని సంఘం వైపు ఆకర్షితులయ్యేవారు లేదా ఏదో విధంగా సహకారం అందించేవారు. వీరిలో చాలామంది మరి ఇంకే మార్గం లేకపోవడంతో వైరాగ్యంతో ఈ సమూహాన్ని ఎంచుకున్నారు. వాళ్ళలో తను చూసుకుంటూ ప్రజాపతి మాత చూపిన మార్గం, కారుణ్య సమూహం సరి అయిన జీవన బాంధవ్యాలను ఏ విధంగా పెంపొందించిందో యశోధర గుర్తు చేసుకుంది.
మిగిలిన మహిళలంతా బుద్ధుని ప్రబోధనలను ఆ నోట ఈ నోట విని పవిత్రమైన ధార్మిక జీవితాన్ని గడపటానికి భర్త కుటుంబ సభ్యుల అనుమతి కోసం శతవిధాలా ప్రయత్నించి సాధించి వచ్చిన వాళ్ళే. అయినప్పటికీ బుద్ధుని ప్రబోధాలను యశోధర సంపూర్ణంగా స్వీకరించకుండా పెడచెవిన పెడుతూ ఉండేది. బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నందువల్ల అందరికంటే ఉన్నతమైన ఆసనం మీద ఆయన కూర్చోవటాన్ని ఎంతో అసౌకర్యంగా భావించేది. మహిళలంతా ఒకే వృత్తంలో సామూహికంగా నేలపై కూర్చున్నట్లుగా ఆయన కూడా కూర్చోవచ్చు కదా అనుకునేది. బుద్ధుని బోధనలతో పాటు అనునిత్యం ప్రజాపతి మాత, యశోధర మహిళలందరితో కలిసి వృత్తంలో కూర్చునేవారు. ఇది తమ ప్రత్యేకమైన ప్రియమైన మహిళా సంఘ సాధన మాత్రమే కాకుండా కొత్తగా చేరిన మహిళలను తమలో కలుపుకునే సాధనంగా వాళ్ళు భావించేవారు. అంతఃపుర మహిళలంతా కూడా ఈ సాధన విధానం ద్వారా సంరక్షించబడ్డారు, చక్కగా పోషించబడ్డారు. పరిపూర్ణ క్షణాలు వాళ్ళని మేల్కొలిపి వాళ్ళ మార్గాన్ని కాంతివంతం చేశాయి. దీనికి అంతటికే మూలం అలుపెరగని సాధనే. మరి తాము ఎదగటానికి, స్వస్థత చేకూర్చుకోవటానికి తోడ్పడిన సాధన బోధనలను తమతోటి మహిళలతో పంచుకోవటాన్ని వాళ్ళంతా అవ్యాజమైన ప్రేమతో కొనసాగిస్తూ వచ్చారు. అలా వారి వృత్తం పరిధి నానాటికి వచ్చి చేరే కొత్త వారితో పెరిగిపోసాగింది. అలాగా వారి వృత్తం పరిధి నానాటికి పెరుగుతూ వచ్చి వేరే కొత్త వారితో కూడా ఇంకా పెరిగిపోసాగింది. యశోధరతో పాటు మరికొంతమంది కలిసి సమీపంలోని పట్టణాలు, గ్రామాలను సందర్శిస్తూ ఉండేవాళ్ళు. మహిళలు ముక్తి కోసం, దైనందిన జీవన సమస్యల వలయంలో చిక్కుకొని కష్టాలు పడుతున్న సాటి స్త్రీల సంక్షేమం కోసం, విధి వైపరీత్యాన్ని ఎదుర్కొంటున్న మహిళా శరణార్థుల కోసం, అన్ని స్థాయిల్లో వారి ప్రగతి కోసం యశోధర ఆరాటపడుతూ ఉండేది. ప్రతి మహిళ యొక్క స్వేచ్ఛ కోసం పరితపించేది. అయితే ప్రజాపతి మాత మాత్రం బుద్ధుని సంఘంలోని ఆశ్రమ మహిళల సంక్షేమంపైనే సునిశ్చితమైన దృష్టి సారించేవారు. ఈ భిక్షులు విడిగా దూరంగా జీవించేవారు. అది అక్కడ ఆశ్రమ నియమాలైన వినయంలో భాగం. కొన్నిసార్లు వాళ్ళంతా బుద్ధుని సంఘంతో కలిసి ప్రయాణిస్తే మరికొన్నిసార్లు కొత్తగా వచ్చి చేరిన మహిళల బాగోగులు చూసుకునేవారు. అప్పుడప్పుడు యశోధరకు తన పుత్రుని చూసుకునే అదృష్టం కలిగేది. భిక్షువులంతా తమ శిబిరాల నుంచి సమీప గ్రామాల్లోకి భిక్ష కోసం వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు కంటితో చూడటానికి నోచుకునేది. తన తండ్రి అయిన బుద్ధుని పట్ల, ఇతర వృద్ధ భిక్షువుల పట్ల అతనిలో పెరుగుతున్న ఆరాధన భావాన్ని గుర్తించి తన నుంచి దూరమైపోతున్నట్లు అనిపించేది. అలా అతన్ని చూసినప్పుడల్లా గుండెలు పిండేసినంత బాధ కలిగేది. యశోధర అనుభవించే వేదనను ప్రజాపతి మాత గ్రహించేవారు. అది రాహుల నుంచి మానసికంగా విడిపోవటమే కాకుండా బుద్ధుని బోధనలను సంపూర్ణంగా స్వీకరించలేకపోవటము అన్నింటినీ కూడా ఆవిడ ఓ కంట కనిపెడుతూనే ఉండేవారు. రాను రాను వారి మధ్య ఆత్మీయ బంధం బేటలు వారే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇద్దరం కలిసి ఏకాంతంగా పవిత్ర వృత్తంలో కూర్చుందామని, సరైన అవగాహనకు వచ్చే ప్రయత్నం చేద్దామని ప్రజాపతి మాత యశోధరకు సూచించారు. కాసేపు మౌనంగా కూర్చున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. జ్ఞానోదయం పొందిన వారి మార్గదర్శనాన్ని పూర్తిగా స్వీకరించటం నీకు ఎందుకు సాధ్యం కావటం లేదో చెప్పగలవా యశోధరాన్ని ప్రజాపతి మాత అడిగారు. మాత, మీకు నాకు సిద్ధార్థతో వేర్వేరు బంధాలు ఉండేవి. మీరు ఇప్పటికీ ఎప్పటికీ ఇదివరకటిలానే ఆయనను మీ ప్రియపుత్రునిగానే చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కానీ నేను ఆయన భార్యను, ఆయనతో ప్రేమలో పడ్డాను, ఆయనతో సంసారం చేశాను, ప్రేమను పంచుకున్నాను, ఆయనతో బిడ్డను కన్నాను, ప్రేమతో పెంచుకున్నాను. మరి నా బాంధవ్యం వేరు. ఆయన ఎప్పటికీ నా సిద్ధార్థగానే భావిస్తాను. ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నప్పటికీ నాకు జరిగిన దాన్ని, ఆయన చేసిన దాన్ని ఎప్పటికీ క్షమించలేనేమో. ప్రజాపతి మాత గంభీరంగా మారిపోవటాన్ని యశోధరమాత గమనించారు. దయచేసి నా కోణం నుంచి చూడడానికి ప్రయత్నించండి. నా జీవితంలో నేను ఏనాటికి నా ప్రియమైన పుత్రుడితో కలిసి కూర్చోలేను కదా. ఆమె మాటలకు ప్రజాపతి మాత అగ్నికి ఆజ్యం పోసినట్లుగా స్పందించింది. నాకు అన్నీ తెలుసు. అయితే బుద్ధుడు ఈ వ్యామోహాలు అన్నింటిని గురించి చెప్పారు. అంతేకాదు ఆ మార్గంలో స్వయంగా ప్రయాణించి మార్గదర్శనం చేశారు. వ్యామోహమా? ఒక తల్లి బిడ్డల మధ్య ఉండే బంధాన్ని మీరు వ్యామోహం అంటున్నారా? ఇది ఈ సృష్టిలోని అన్ని బంధాల్లోకి గాఢమైన ప్రేమ బంధం. దాన్ని వదిలిపెట్టడమో, ఆ బంధాన్ని త్యాగం చేయటమో గురించి మాట్లాడటం లేదమ్మా.
మనమంతా ఇక్కడ ఒక సంఘంగా కలిసి ఉన్నామని గుర్తు చేస్తున్నాను. అంత మాత్రాన ఈ ప్రత్యేకమైన బంధాన్ని వదులుకోలేను. నేను ఇక్కడే ఉండిపోతానని స్పష్టంగా చెప్పలేను. కాసేపటి తర్వాత తిరిగి మళ్ళీ కొనసాగించింది మాత. మాతా ప్రజాపతి, నేను మిమ్మల్ని నిరాశపరుస్తున్నానని నాకు తెలుసు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినప్పటికీ నేను వెళ్ళవలసే ఉంటుంది. ఎందుకంటే నేను జీవించాలి అంటే అది తప్పదు. ఆనాడు నేను చనిపోవాలని అనుకున్నప్పుడు మీరు నా దగ్గరకు రావటంతో మీ కరుణ వల్ల జీవించాలని నిర్ణయించుకున్నాను. ఈ సంఘాన్ని వదిలిపెట్టేసి నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నేను అవలంబించిన ఈ 2 మార్గాలను బోధిస్తూ అదే పరమావధిగా జీవిస్తాను అనే వింత భావన నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది. ఆనాడు పొత్తిళ్లలో పసికందుతో సహా మనకు ఎవరికీ కూడా చెప్పపెట్టకుండా వదిలేసి ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను చనిపోవాలని అనుకున్నప్పటికీ ఎంత విచిత్రంగా ఆమె మళ్ళీ ఆగింది. ఎంత సజీవంగా జీవితాన్ని అంగీకరించానో అలాగే జీవితాన్ని సంపూర్ణంగా సరిగ్గా స్వీకరిస్తాను. నిశ్శబ్దం. వాళ్ళిద్దరి మధ్య కూడా అంతరం అగాధంలో అనిపించింది. ప్రజాపతి మాత లేచి వెళ్ళి ఆమె చెయ్యి తీసుకొని కరుణ ఉట్టిపడుతూ ఉండగా మృదువుగా చెప్తారు, అతను మనకు ఎంతో బాధ కలిగించాడు. నిజమే, ఆ బాధ వల్లనే కదా మనకు ఈ మార్గం దొరికింది. మనమంతా కలిసి బాధలకు అతీతంగా ఎదిగాం. మరి దానికి కృతజ్ఞతతో ఉందాం. మనము కృతజ్ఞతతో ఉందామని చెప్తారన్నమాట. యశోధర సానుకూలంగా తల ఊపుతూ, అవును, తప్పకుండా. బుద్ధుడు అంతటి వాడే ఈ సామూహిక మార్గాన్ని అనుసరించలేదు. అదైతే నాకు స్పష్టంగా తెలుసు. అయితే ఆయన నాకు ఈ మార్గాన్ని సూచించారు కనుక దీన్ని ఎప్పటికీ కూడా వీడను. నేను ఆయన బోధనల నుంచి నేర్చుకున్నవన్నీ కలిపి సంయుక్త సాధనా విధానాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తాను. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. మరి ఈ 2 బోధనలు వాటి ప్రబోధకులు కలిసి సహజీవనం చేయలేరా అని చెప్తారు ప్రజాపతి మాత. ఏమో, అది నేను చెప్పలేను అంటూ చిలిపిగా నవ్వేసి కొనసాగించింది. కానీ స్వయంగా బుద్ధుడే చెప్పారు కదా కలిసి ఎదుగుదామని. సరేనా అని చెప్పేసి అంటారు మళ్ళీ యశోధరమాత. ప్రజాపతి మాత గలగల నవ్వేస్తూ అవును అంటూ తల ఊపారు. ఆపై యశోధర చేయి తీసుకొని నిమురుతూ ఆప్యాయంగా, నాకు అర్థమయ్యింది బంగారు తల్లి అని చెప్తారు. అభయారణ్యంలో ఉషోదయ కిరణాలు నెమ్మదిగా పరుచుకున్నాయి. నేను ఇంకా కొన్ని విషయాలను పూర్తిగా అంగీకరించలేకపోతున్నానని, అలాగే ఆవిడ అన్నింటినీ అంగీకరిస్తున్నారని ప్రజాపతి మాతకు నాకు కూడా ఇద్దరికీ తెలుసు అంటూ యశోధరమాత చెప్పసాగారు. మొదట్లో ఇది మా మధ్య దూరాన్ని పెంచింది. అయినప్పటికీ కలిసిమెలిసి ఉంటూనే మహిళా సమూహం కోసం హృదయపూర్వకంగా పనిచేశాం. ఆ తర్వాత బుద్ధుని సంఘంలో అలుపెరగకుండా ప్రయాణిస్తూ పరిణితి సాధిస్తున్నాం. అంతా కలిసి మన స్వంత సాధనా మార్గాన్ని అవలంబిస్తూ కూడా ఆశ్రమ జీవన సూత్రాలను పాటిస్తూ బుద్ధుని ప్రబోధాలను ఆచరణలో పెడుతున్నాం. తద్వారా 2 మార్గాల్లోని అత్యుత్తమ సాధనలను బోధనలను సమ్మిళితం చేసి విశ్వవ్యాప్తం చేయవచ్చు. ప్రజాపతి మాత బుద్ధుని పదాన్ని, ఆయన బోధనలను అందరికన్నా ఎంతో శ్రద్ధ పట్టుదలతో అంకిత భావంతో స్వీకరించి అచిరకాలంలోనే అర్హంత్గా ఆపై దివ్య జ్ఞాన ప్రకాశం పొంది మహాప్రజాపతి మాతగా గుర్తించబడ్డారు. తనలోని అపారమైన కరుణ ప్రజ్ఞల ద్వారా బుద్ధుడు వెళ్ళిన ప్రతి చోట ధర్మబోధలు చేస్తూ మన సంఘంలోకి మీ వంటి ఎంతోమంది మహిళా భిక్షువులను ఆకర్షించారు. అన్ని పవిత్ర స్థానుల్లోనూ ముఖ్యంగా మహిళల్లో ఉన్న ఆ బుద్ధత్వాన్ని, దివ్యత్వపు స్వభావాన్ని మేల్కొల్పటంలో ఆమె విప్లవాత్మకమైన ధోరణిని అనుసరిస్తారు. మహిళలకు గొప్ప ప్రాముఖ్యత ఇవ్వడం చేత వాళ్ళ ఆధ్యాత్మిక ప్రగతి సునాయాసంగా సమర్థవంతంగా గుర్తించబడుతుంది. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ కూడా ఏ మినహాయింపు లేకుండా ఖచ్చితంగా ఆశ్రమంలోని ప్రత్యేక నియమ నిబంధనలను పాటించవలసిందే. కాస్త విరామం ఇచ్చి ఆమె మళ్ళీ తిరిగి కొనసాగించింది. అయితే మనకు ఇప్పటికీ ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఉంటుంది కూడా. మనం మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న మన పవిత్ర మహిళా సమూహం యొక్క నియమాలను, సాధన విధానాలను ఎప్పటికీ కొనసాగించవచ్చు. అదే మనల్ని మొదట జాగృతం చేసింది కదా. ప్రజాపతి మాత కదిలారు. బాలబాణుడు లేలేత కిరణాలు యశోధర ముఖాన్ని పసిడి కాంతులతో మెరిపిస్తున్నాయి. మనమంతా ఇక సుప్రభాత గీతం పాడుదాం. మహాప్రజాపతి మాత విని ఆనందిస్తారు.
రక్షణ అవసరమైన వారికి మనం సంరక్షకులుగా ఉందాం. మార్గంలో ఉన్న వారికి మార్గదర్శిగా ఉందాం. వరదను దాటాలనుకునే వారికి వారధిగా, పడవగా ఉందాం. అంధకారంలో ఉన్న వారికి మనం దీపకాంతిగా ఉందాం. అలసిపోయిన వారికి విశ్రాంతినిచ్చే ఆశ్రయంగా ఉందాం. అస్వస్థతో ఉన్న వారందరికీ స్వస్థతను ఇచ్చే ఔషధంగా ఉందాం. పుష్కలంగా పరిమళించే పూల పందిరిలా ఉందాం. అద్భుతాలను చూపించే కల్పవృక్షంలా ఉందాం. సకల ప్రాణుల సంక్షేమానికి జీవనోపాధిగా ఉందాం. జీవన పరమార్థమైన దివ్య జ్ఞాన ప్రకాశంగా ఉందాం. సమస్త మానవాళి దుఃఖం నుంచి విముక్తి పొందే వరకు, అందరూ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులై వర్తిల్లే వరకు భూమి ఆకాశాలు అన్నింటికీ కూడా సాక్షిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.